పెద్దలు జానారెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇండియా కూటమిలో భాగంగా మనం బలపరుస్తున్నటువంటి అభ్యర్థి రఘువీరు వచ్చారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ వచ్చారు. కొద్దిసేపట్లో లోకల్ ఎమ్మెల్యే పిఎల్ఆర్ ఆయన కూడా వస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే మధ్యలోనే ఆయనకు కొంచెం ఎండదెబ్బ అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయి మళ్ళీ ఆగిపోయాడు. తర్వాత మళ్ళీ అనేక సందర్భాల్లో కలుసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా వారు రాకముందే మనం అనేక విషయాలు మాట్లాడుతున్నాం. దేశంలో ఇవాళ బీజేపీ మోడీ ప్రమాదకారిగా మారినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల కాలం నుండి అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ దేశాన్ని ప్రజల్ని ఎన్ని విధాలుగా నష్టపరుస్తూ రావడం జరుగుతుంది. అలాంటి మోడీ బీజేపీని మూడోసారి ఏ పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇతర అనేక పార్టీలు ఇండియా కూటమి ఏర్పడి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అవగాహన చేసుకొని ఎన్నికల్లో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మనం 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి ఈ 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి శక్తివంతం లేకుండా పనిచేయాలని నిర్ణయించుకొని పోతా ఉన్నాం. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ప్రత్యేక ఏంటంటే పెద్దలు అన్నగారు గౌరవనీయులు ఉన్నారు. మరొక అవకాశం నల్లగొండ నియోజకవర్గానికి నల్లగొండ తర్వాత ఇది విప్లవాల కొండ తెలంగాణ కాదు దేశ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ ఓట్లు నల్లగొండ పార్లమెంటు అభ్యర్థికి వస్తున్నాయి అనిపించేటువంటి విధంగా ఇప్పుడు అటువంటి వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అవతల పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు కానీ ఆ పార్టీల యొక్క విధానాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి వీళ్ళకున్న చరిత్ర, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి కాబట్టి మనం మద్దతు ఇస్తున్నాం కాబట్టి మరొకసారి అన్నాడు రావి నారాయణ రెడ్డి గారు ఎన్ని ఓట్లు తెచ్చుకున్నాడో దేశంలో, దేశం మొత్తంలోనే అందరికంటే ఎక్కువ, నెహ్రూ కంటే ఎక్కువ ఏ రకంగా వచ్చినాయో ఆ రకంగా నల్లగొండ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థికి వస్తే అది రఘువీర్కే కాదు మొత్తం నియోజకవర్గం మన జిల్లా అభివృద్ధి చేసుకోవడానికి, కేంద్రం మీద మనం బలంగా పోట్లాడడానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మన వైపు చూడటానికి, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మిత్రులు స్థానిక శాసనసభ్యులు మన బిఎల్ఆర్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. నడవ స్పీడ్ అప్పుడు అలసిపోయినాం. సన్న దండ తీసుకుని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలుగా మనం ఛాలెంజ్ తీసుకోవాల్సింది ఏంటి? తెలంగాణలోనే కాదు దేశంలోని అత్యధిక మెజార్టీతోటి విప్లవాల జిల్లా నల్లగొండ జిల్లా ఈ పోరాట ఘట్టం నుంచి పోటీ చేస్తున్న నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఓట్లు తీసుకురావడం. అంతేనా కదా? తీసుకోవాలేదా?
బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రావద్దు. దేశంలోనే అత్యధిక మెజార్టీ ఓట్లు మన అభ్యర్థికి తీసుకురావాలి. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ రావద్దు. ఇది మన కర్తవ్యం, రాజకీయ కర్తవ్యం. కాబట్టి ఆ రకంగా మనం ఛార్జీగా తీసుకొని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆ విధంగా అందరూ ఎక్కడికక్కడ శక్తి వంచన లేకుండా పట్టుదలగా తీసుకొని మనం అంతా కూడా పనిచేసి గెలిపిద్దాం, మంచి మెజారిటీ తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మన గౌరవ పెద్దలు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వారి ఆయనకేమో కానీ చాలా మందికి ఒక కోరిక ఉంది. ఆయన రిటైర్డ్ అయ్యే వారికి ముఖ్యమంత్రి అవుతారేమో అని చెప్పి కోరిక ఉండే, అంతేనా? ఆ కోరిక కానీ ఇద్దరి కుమారులను మాత్రం ఒకరిని ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా చేసి పంపించడం అనేది చిన్న విషయం కాదు. అది మాత్రం నెరవేరడం అది ఆయనకే సాధ్యమవుతుంది. కాబట్టి ఏంటంటే అది కూడా వస్తుందని చెప్పలేము. ఇప్పుడు మనకి ఆ పంచాయతీ మనకు అక్కర్లేదు. కానీ సరే, ఏదన్నా మన గౌరవ పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడతారు. మీ కమ్యూనిస్ట్ పార్టీకి గత 40 సంవత్సరాలుగా మూడగడగా నిలుస్తున్నారు మన గూడగంటి రంగారెడ్డి గారు. ఈ వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యక్రమంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్స్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు, మీ పక్క నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవ పెద్దలు, ఇతర అభిమానులు, మీ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. మీ ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు నేను ఎంత సంతోషిస్తున్నానంటే, నేను అభ్యర్థిగా కాదు, మన ఆత్మీయతకు నాతో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ మీరు ఇప్పుడందరూ ఆనాడు చాలా ఓటు రానటువంటి వారు, ఇన్సిడెంట్స్ చాలా కమ్యూనిస్టు పార్టీతో ఉన్న నా అనుబంధం, ఆ పార్టీలో ఉన్న నాయక శ్రేణితో ఉన్న ఆత్మీయత, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ యావత్తు నన్ను అభిమానించి చాలా ముందుకు పంపినటువంటి సంఘటనలు ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా నేను గుర్తు చేసుకుంటున్నాను. అందుకు 1-2 విషయాలు మాత్రమే మిత్రులు సుధాకర్ రెడ్డి మీకు వివరించినారు. ఒకటి వివరించినట్టున్నది, అది కూడా ఆయన ప్రత్యక్షంగా ఉండి చూసినే కావు, తర్వాత తెలుసుకొని చెప్పినట్టు. రంగారెడ్డి ఇంకోరు స్వయంగా లేవు కదా, నేను పోటీ చేసినాడు మన సుధాకర్కు ఓటు లేదు, కానీ ఆయన ఒక అభిమానిగా ఆ ఉరుకలు వేస్తూ జెండాలు పట్టుకొని పరిగెత్తుకునే దాంట్లో ఉండొచ్చు, కానీ ఓటింగ్లో లేడు. 1978లోనే జనతా పార్టీ ఆధ్వర్యాన నేను పోటీ చేసినప్పుడు నా తమ్ముడు కార్యకర్త, అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అవినీతికి, అక్రమానికి కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణకు మొత్తం అన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినాడు. నేను ప్రథమ అభ్యర్థిని ఆ రోజు జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా. అందుకు ఆ రోజు మొత్తం ఏ విధంగా అన్ని పార్టీల ఐక్యతకు సంకేతంగా నేను అభ్యర్థినైనాను నా మొదటి ఎలక్షన్లో. ఈరోజు మొదటి అభ్యర్థిగా నా తనయుడు మొత్తం ఇండియాలో అభ్యర్థి అయినందుకు
దాంతోపాటు ఇండియా కూటమిలో భాగంగా నాకే ఆత్మీయత, ఏ అనుబంధం ఉన్నటువంటి ఈ కామ్రేడ్ బృందం ఉన్నదో ఈ బృందం అంతా ఈ ఎలక్షన్లో మీరు పాల్గొంటుంటే నేను చూస్తున్నందుకు నాకు ఆ తీర్పు వస్తుంది. అందుకు ఒకటి రెండు విషయాలు మీకు గుర్తు చేస్తూ ఇదే సందర్భంలో సిపిఐ పార్టీ కూడా ఈ కూటమిలో భాగంగా ఉండటంతో పాటు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి వారంతా చేసేటువంటి కృషి కూడా ఈ వేదికలో వారు రేపున్న వారికి నేను అభినందిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. వారి యొక్క సహకారాన్ని మేము స్వీకరిస్తున్నాం. ఈ విధంగా ఇది 75 సంగతి, 75 సంగతి. కానీ మీ అందరికీ 81లో నేను సమితి అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనేక ఇతర పార్టీలకు అతీతంగా నా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ 81లోనే ఇండిపెండెంట్గా మాసివ్ ఎన్నికల్లో ఆనాడు ఉన్నటువంటి తక్కువ ఓట్లలో 12,000 మెజార్టీతో గెలిపించిన కనుక ఈ ఐక్య సంఘటన ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అందులో మన రంగారెడ్డి ఆయన ఒక సైకిల్ యాత్రకు నాయకుడు 20, 30, 40, 50 సైకిళ్ళు తీసుకొని సైకిల్ యాత్రకు నాయకుడిగా గ్రామాన తిరుగుతూ ఇంటింటికి భోజనం తింటూ ఎక్కడో నా సభలో సమావేశం వచ్చినప్పుడు ఎదురొచ్చేది యాత్ర. ఆ విధంగా ఆనాడే వీళ్ళంతా పనిచేసినటువంటి మీ కమ్యూనిస్టు పార్టీ యోధులే కదా ఐక్య సంఘటన యోధులు అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాం. ఆ విధంగా మీ అందరి యొక్క ఆలోచన విధానాన్ని పుచ్చుకొని అంతేకాదు అన్ని పార్టీల ఐక్యతకు దోహదం చేసేటువంటి నాయకుడిగా నేను ఎదగడంతో పాటు అన్ని పార్టీలలో ఉన్న నాయకుల యొక్క పరస్పర బంధంతో పాటు పరస్పర ఆలోచనలు కూడా సంతరించుకొని నా పరిపాలనలో భాగంగా నా ప్రయాణం సాగించినానని మీ కార్యకర్తలందరూ, మీ కామ్రేడ్స్ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాదు ఒక రకంగా మీ కమ్యూనిస్ట్ పార్టీ ట్రైనింగ్ ఎంత ఉన్నదో నా ట్రైనింగ్ కూడా అందులో కొంత భాగం ఉన్నది మీ నాయకుడు రంగారెడ్డి గారు. అది నాకు గర్వకారణం కూడా అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మీ నాయకుడు బిఎన్ రెడ్డి గారు, స్వర్గీయ బిఎన్ రెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు కమ్యూనిస్టు పార్టీ అయినా నన్ను ఒక లౌకికవాదిగా, సామాజికవాదిగా, అంతేకాదు నన్ను ఆయన బిఎన్ రెడ్డి గారు ప్రజల మనిషిగా పిలిచేవాడు. ప్రజల మనిషి నన్ను జానారెడ్డి పార్టీలకు అతీతంగా నుంచి నన్ను ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో ఒక ప్రజల పరిపాలకుడిగా కావాలని మీ పార్టీ ద్వారా కూడా ఆశించినటువంటి విషయం నేను మర్చిపోలేదు. అందుకు నేను వారందరినీ కూడా ఒకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. రాఘవరెడ్డి గారికి వారందరి ఎన్నికలకు నేను ప్రచారం చేసి అంటే నా భాగం మీ దగ్గర ఉన్నది అని చెప్తున్నాను. ఆ విధంగా మీరు బాధ్యతలు అంటే అడిబండి వారిని గెలిపించడానికి 6 నిమిషాలు కృషి చేసినాం. స్వరాజ్యం గారిని ఆఖరికి ఒక్కరోజు సమయం ఇచ్చినాను కాబట్టి నేను ఇంకొక రోజు సమయం అంటే నేను తిరిగినన్ని గ్రామాలు మెజార్టీ వచ్చింది. కానీ పూర్తి ఓట్లతో 1015 అట్లే బిఎన్ రెడ్డి పార్లమెంట్ కొరకు అనేక సార్లు పనిచేసినటువంటి వారు. అంతేత మీకు 1-2 విషయాలు దాని యొక్క పర్యవసానమే 1984లో ఏదైతే ఈ ప్రభుత్వం
నాడు నాదెల్ల భాస్కరరావు ఎపిసోడ్ వచ్చినప్పుడు తిరిగి ప్రజాస్వామ్య పరిరక్షణకు మళ్ళీ అందరూ ఏకం కావాలి. దానికి ముందు విషయం 1981 ఆధారం అయితే 83లో ఈ రాష్ట్రం అంతటా కూడా అదేదో చెప్పినట్టుంది సుధాకర్, ఈ రాష్ట్రం అంతటా కూడా మన కలయిక లేదు. అంటే ఎన్టీ రామారావుతో కలయిక లేదు, ఏ పార్టీతో లేదు. కానీ ఒక్క అప్పుడు చలపతి కాన్స్టిట్యూన్సీ ఒక్కరి మొత్తం రాష్ట్రంలో జానారెడ్డి గారికి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నాటి ఉచ్చరపల్లి సుందరయ్య గారు మిర్యాలగూడ ఆదేశించి వెంటనే నా ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ పాల్గొనేటట్టు చేసిన వారికి స్వర్గీయ నేను శ్రద్ధాంజలి. 1987లో వచ్చినటువంటి స్థానిక ఎన్నికల్లో మొత్తం ఈ రాష్ట్రంలో ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి నేను ప్రధాన కారకుడిగా నల్లగొండ జిల్లాలో అత్యధిక స్థానాలు సిపిఐ సిపిఎం సుమారు 20 మంది ఎంపీలను చేసినటువంటి మన ఐక్యత సంకేతం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇవన్నీ మీకు తెలియదు, వాళ్ళు అయిపోయింది నేను కూడా ఈ మీరు ఓన్లీ జానారెడ్డి గారికి తెలుసు మాత్రం కానీ మిగతా విషయాలన్నీ చాలా మందికి తెలియదు. మీ అందరూ అంటే మొదట 47 ఏళ్ల క్రితమే నేను పోటీ చేసినాను. 47 years బ్యాక్ 36 సంవత్సరాలకు మంత్రి అయినాను. ఆ మంత్రిగా ఇక అది విషయం అయితే అప్పుడు ఆ జిల్లా పరిషత్తులో ఎంపీ ఈ నోముల నర్సయ్య గారికి కూడా ఒక టికెట్ అలాట్ చేయించడానికి అతి కష్టపడ్డటువంటి యొక్క సంగతి మీ అందరికీ తెలుసుకోలేదు. దేంట్లో కమ్యూనిస్ట్ పార్టీలో శ్రీరాములో రామచంద్ర నాయకులు ఇప్పుడు ఉన్నారు కదా, ఆయన ఒక టికెట్ అలాట్ చేయించింది వేరే వాళ్ళు. అంటే మీ పార్టీలో కూడా మీ పార్టీ నాయకుడు బలీయమైన వాడు ఉండాలంటే మా పార్టీ బలీయమైన వాడిని ఒప్పించడమే కాదు, నచ్చ చెప్పడమే కాదు, తిరుగుబాటు చేసినా కూడా మీ ఐక్య సంఘటన కొరకు నా వంతు కృషి నేను సాగిస్తున్నాను. ఈ విషయాన్ని ఇంకా ఏమైనా ఆయన సుదర్శన్ బిఎడ్ కొట్టుకున్నాడు సుదర్శన్ అక్కడ తుంగతులు వాళ్ళందరూ ఎంపీపీలు చేసిన వాళ్ళే మీ దగ్గర ముగ్గురు ఎమ్మెల్యే చేసినట్టు అది జానారెడ్డి గారు సాగించినటువంటి సతత్వం అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాను. సరే ఏదేదైనా అది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇక మొట్టమొదట స్టార్ట్ అయినప్పుడు మీ అందరితో కూడిన ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా మిమ్మల్ని అందరినీ కూర్చిన అనేటువంటి దాని సంకేతం. అందుకు సంతోషిస్తున్నాను. ఆ తర్వాత విషయాలు వివరాలని మీకు వివరించిన అవసరం లేదు. మీరు ఒక సామాజిక అధ్యయనం చేస్తూ అనేక రకాల ప్రజలను చైతన్యం చేస్తూ సామాజికవాదాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దాంతోపాటు ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం అధ్యయనంతో పాటు ఆచరిస్తూ మీరు ముందుకు సాగుతున్న మీకు నేను ఇప్పుడు పాఠాలు ఉపన్యాసం చెప్పనవసరం లేదు. అనేక పాఠాలు ఉపన్యాసాలు మీ ద్వారా మీరే ఇప్పుడు ప్రజలకు చెప్తున్నటువంటి మీకు నేను నా ఉపన్యాసాన్ని ఎక్కువ పొడిగించాల్సినంత అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. అయినా ఈ ఆఖరిగా ఈ ఎన్నికల్లో 2-3 విషయాలు, ఎక్కువ విషయాలు 1-2 విషయాలు మీకు అందజేస్తాను. ప్రెస్ మీట్ అనేక మీరైతే బాగా ప్రచారం చేస్తారు. ఒకటి, ఇవాళ మోడీ అక్కడ నియంత్రిత విధానమే కాదు, అనేక చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన చేయడంతో పాటు ప్రజలకు అబద్ధాలు చెప్పడంతో పాటు అణచివేతకు గురి చేసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి తయారైనటువంటి ఆ మోడీ గారి
పరిపాలనని అనేక వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ కానీ ఎండగట్టి వారికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మీరు నిర్ణయానికి రావడం కాదు, ఆ వివరాలన్నీ చెప్పి తెలుసు. ఆ హామీలు ఎన్నో నేను మీకు ఆ పాఠాలు చెప్పనవసరం లేదు. వారు ఏ హామీని నిలబెట్టినటువంటి యొక్క పరిస్థితి, పైగా హామీని నిలబెట్టినటువంటి మీరు హామీల గురించి 100 రోజుల్లో నిలదీస్తున్న సంఘటనలు మీకు చెప్తున్నాను. అందుకని 10 సంవత్సరాల సమయం ఇచ్చి మీ ప్రజా సంఘాలతో పాటు మేమంతా కూడా నిలదీసిన ఈ ప్రభుత్వానికి కనీసం ఆలోచన చేయటం కాదు, చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి దుర్మార్గపు నియంత్రణతో యొక్క పరిపాలనకు ఈ వ్యతిరేకంగా మీరు వాళ్ళు అడగడానికి అర్హత లేదు అని చెప్పడానికి మీకు ఉద్దేశిస్తున్నాను. అసలు ఏ హామీ వాళ్ళు నిలబెట్టినటువంటి రైతు రుణమాఫీ అది మీకు ఇప్పుడు ఈ పేపర్ ఇస్తాను. ఆ పేపర్ ద్వారా 21లోనే హరీష్ రావు మిత్రుతో సహా చెల్లిస్తానని చెప్పినాడు. కానీ నువ్వు చెల్లించలేదు కదా, ఇప్పుడు 100 రోజుల్లో నువ్వు చెల్లించలేదు, రోజు నీ రాజీనామా నా రాజీనామా అనేటువంటి కేవలం ఇవి సంస్కారహీనమైన మాటలు మాట్లాడు, అహంకారపూరితమైనటువంటి మాటలతోటి ప్రజల్ని ఒకసారి వీలైతే మభ్యపెట్టడం, లేకపోతే భ్రమ పెట్టడం, లేకపోతే మూటలతోటి కొనుగోలు చేయడం అనేటువంటి యొక్క విధానం నడుచుకున్న వారికి తగిన గుణపడని చెప్పినారు, రేపు చెప్పబోతున్నారు. అదేవిధంగా నిన్న మిర్యాలగూడలో చెప్పినటువంటి విషయం మీరు చెప్పాల్సింది. 9 సంవత్సరాల్లో 18 సార్లు 2 పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ నిజమేనా? మీరు గమనించలేదు, ఇన్నది కానీ వదిలిపెట్టేది. అంటే ఇంత అబద్ధం ఇది ఒకటి మీ దగ్గర ఉంచుకో. ఏంటి 9 సంవత్సరాలలో 18 సార్లు నీళ్ళు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ అన్నదే 14-15 మేము కరువు ఇచ్చి పెట్టిపోయింది అంటున్నాం కదా. నిజంగా మనము కరువు ఇచ్చిపోయినాడు, ఇచ్చిపెట్టుకోండి. 14-15 మనం దిగిపోయినాడు విపరీతమైనటువంటి వర్షాలు. కానీ 15-16, 17-18, 18-19, 16 నుంచి 18 దాకా 3 సంవత్సరాలు వానాకాలం నీళ్లు లేవు. 23-24 వానాకాలం నీళ్ళు లేవు. 4 కార్లు, 2 కార్లు. ఈ కారు మొదటి 16-17, 15-16 2 పంటలు లేవు. 2 సార్లు 2 పంటలు లేవు. 2 పర్యాయాలు 4 సార్లు ఒక్కొక్క కారు మాత్రమే ఇచ్చిన ఈ ప్రభుత్వుడు కనీసం ఆయన పరిపాలన ఎట్లా సాగి ఇది ఎన్ని నీళ్ళు వదిలినాం, ఎందుకు వదిలినాం అన్న లెక్క ఇది తీసి మీరు చాలా బాగా వివరిస్తారని నాకు అంత సమయం లేదు, ఓపిక కూడా నాకు తక్కువైపోతుంది కాబట్టి మీరు వివరించండి. ఇది ఇంకొక ఆయన హరీష్ రావు చెప్తాడు. ఇంకోటి టన్నల్ 51 కిలోమీటర్లు ఉన్న టన్నల్ని 9 సంవత్సరాల్లో 30 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తే ఆయన టన్నల్ కేవలం 10 కిలోమీటర్లు పూర్తి చేసేవాళ్ళు. అంటే 3 రెట్లు 9 సంవత్సరాల్లో 3 రెట్లు చేస్తే ఇంకొక 10 కదా మిగిలింది అని అనుకుంటే, లేకుంటే ఇంకోటి ఎదురు రాజు. ఇది నిజమా కాదా వాళ్ళని ఛాలెంజ్ చేయండి. ఇదిగో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హరీష్ రావు झूठे बात पार्टी बीजेपी అన్నారు. ఎవరు झूठे बात చేస్తున్నారు? అందులో షరీక్ అయిన వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు ఏదైనా అడగండి. మీకు 3-4 పాయింట్లు చెప్తున్నారు. ఇక కేటీఆర్ వాళ్ళందరూ ఇది నేను అధ్యయనం చేసి తయారు చేసింది, ఇది ఛాలెంజ్ చేయండి. మీరు
జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మా టైంలో పెరిగిందంటున్నారు కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాంగ్రెస్ హయాం 9 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో నీ 9 సంవత్సరాల్లో తక్కువ పెరిగింది. నీకంటే పర్ క్యాపిటల్ 6% ఎక్కువ ఛాలెంజ్ చేయమని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. జీడిపి స్థూల రాష్ట్ర ఉత్పత్తి 7.11% కాంగ్రెస్ పార్టీ నిజంలో ఎక్కువైంది. ఉత్పత్తి ఎక్కువైంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువైంది. తప్పుడు మాటలు చెప్పు, ఇల్లు కట్టలేదు కట్టలేదు ఏది లేదు, ఎన్నో రకాలు. ఈ 4 సార్లు చేసిన తప్పు అనే విషయం మీ దగ్గర ఇవి మీకు ఈ 2 ఘోర వైఫల్యాలు. సరే, ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏం సంగతి ఇవన్నీ మీకు నేను చెప్పనవసరం లేదు. మీరే మీ ఉపన్యాసాల్లో చాలా జోరుగా చెప్తున్నట్టు. అందుకని ఇవాళ ఘోర వైఫల్యం చెందడంతో పాటు ప్రజాస్వామ్యానికి ప్రమాదంలో పడ్డటువంటి నియంత్రణతో పోగడలకు దారి వేస్తున్నటువంటి వీళ్ళని అరికట్టినటువంటిది ప్రజలే. ఆ ప్రజా సమూహాలన్నీ కలిసి వాళ్ళ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి, లౌకిక స్వామ్యవాదాన్ని కాపాడటానికి, సామాజిక న్యాయాన్ని కొనసాగించడానికి, అందరి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి మనమంతా కృషి చేద్దాం. ఆ పాత్ర ఎవరు ఎక్కువ వాళ్ళు ప్రజలు స్వీకరిస్తారు. ఆ భాగంలో నేను ఒక అధికారంలో ఉన్నా లేకున్నా నాకున్న సామాజిక స్పృహ కొద్దీ మీ అన్ని పార్టీలకు, అన్ని కార్యక్రమాలకు నా తోడు కాదు, నా సలహా ఉండటంతో పాటు నేనున్నటువంటి పార్టీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించడానికి అడుగడుగున వారికి సలహా ఇవ్వడంతో పాటు వారు ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టడానికి నా వంతు కృషి చేయడంతో పాటు ఈ ప్రభుత్వంతో అలా చేయించి సమస్యల పరిష్కారానికి ముందుకు నడుపుతానని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. రైట్, అది చేస్తాననే వాళ్ళని పెట్టింది. మన సలహా ఇష్టం, నువ్వు కూడా చేయాలనే కదా మన అనుకోండి. నువ్వు అలా చేయి, నేను ఇలా చేస్తానని అనుకుంటున్నాను. అందుచేత నేను ఏదైతే కృషి చేస్తున్నో నీ పనేవి కూడా అదే చేయాలి అని చేస్తే బాగుంటుంది అని అట్లా చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష పోతే, ఆ ఆలోచన ఆశయం పోతే, నేనేమన్నా ఇచ్చిపెట్టిపోయినే ఉన్నా, లేకపోతే నేను హామీ ఇచ్చి నిలబెట్టని ఉన్నా, ఈ సమస్యల పరిష్కారంలో నా పాత్ర తక్కువ అవుతా ఉంటే నా వయసు రీత్యా నా తనయుల ద్వారా పూర్తి చేసి ఈ నల్లగొండ జిల్లా ప్రజల మధ్యలో నిరంతరంగా కొనసాగాలన్నది నా ఆలోచన అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాను. ఆ సందర్భంలోనే ఆఖరికి ఇవాళ అత్యధిక మెజార్టీ అని మీరైతే చెప్తున్నారో, ఆఖరి మాట అత్యధిక మెజార్టీ అనేటువంటి విషయాన్ని, అధిక మెజార్టీ అనేటువంటి విషయాన్ని నిజంగా మీరు అందరూ అంటున్నప్పుడు నేను ఒకదానికి నా తనయుడికి అత్యధిక మెజార్టీ కాదు, ఈ నల్లగొండ జిల్లా ఘన చరిత్రకు అత్యధికమైనటువంటి నల్లగొండ జిల్లా సాధిక పోరాటం ద్వారా ఈ మొత్తం భారతదేశానికి కనువిప్పు కలిపి భూమి కొరకు గుర్తు కొరకే కాదు, ప్రజాస్వామ్యాన్ని కొట్టాడినటువంటి ఈ జిల్లా ప్రభావం ఈ రాష్ట్ర మొత్తం మీద ప్రభావం చూపించింది. అలాంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ నల్లగొండ జిల్లా ఘన చరిత్ర ఒకసారి అత్యధికం అంటే ఎంత చైతన్యమైన జిల్లా. అంతేకాదు, అటు పార్లమెంటు చరిత్రలో, ఇటు భారత చరిత్రలో ఈ నల్లగొండ చరిత్ర ఘనమైన చరిత్ర అని గుర్తు చేయడానికి అత్యధికమైనటువంటి మెజార్టీని సాధించి, ఇందులో ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనత కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, ఐక్య సంఘటనలో ఉన్న కూటమి యొక్క ఘనత కింద మీ అందరి పాత్ర అక్కడ రాసి ఉంటుంది. కేవలం నా తనయుడికని కాదు, మొత్తం ఇండియా కూటమిలో భాగంగా కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కలిసిన ఈ నల్లగొండ జిల్లాలో అత్యధికమైనటువంటి భారతదేశ చరిత్రలో వచ్చిందని ఎప్పుడు అక్కడ రాయబడి ఉంటే, మన పార్టీల ద్వారా పోయినటువంటి
నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సభ్యులను చూసి స్పందించడం కూడా ఆ స్ఫూర్తితో భారతదేశానికి దిక్సూచిగా లేక ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఒక సర్వశాస్త్రంగా ఇవ్వాలని నా ఆశ, నా ఆలోచన. అందుకు మీరు చేసే ఈ 15 రోజుల కృషి చరిత్రలో నిలవాలని నేను ఆశిస్తున్నాను. అత్యధికమైనటువంటి మెజార్టీనిచ్చి ఈ కూటమి అభ్యర్థిని గెలిపించి మీరందరూ తోడ్పడాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మీ సమస్యలు రా రోజుల్లో కూడా స్థానిక విషయాలు ఇప్పుడే వేదాలు చెప్పినాడు. అవసరమైతే స్థానిక ఎన్నికల్లో ఇతర విషయాలలో మన అందరి యొక్క ఐక్యత ఇతనే కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. అందుకు అవసరమైన విధంగా మీరు కూడా ప్రతినిధులుగా, ఇప్పుడు ఎవరు ప్రతినిధి ఉన్నారని కాదు, ప్రజా సమస్యలు ప్రతినిధి, ఆ సమస్యలు ఎదుర్కొన్న ఎవరు ఉంటున్నా కూడా వాళ్ళందరినీ పరస్పరం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరెవరో ప్రతినిధి అయితే ఆయన గొప్పతనం కాదు, లేకపోతే ఆయన అధ్వర్యాన కాదు. ఇది సమాజంలో పనిచేస్తున్న అందరి అధ్వర్యాన ఆయన ప్రతినిధి అని ఆయన భావించాలి. ఆ ప్రతినిధి ఎవరైనా మనవాడని భావించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నేను మరొకసారి నేను అనుకుంటున్నాను, నాడు బిఎన్ఎడ్డో మనసురాజ్యం మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసినట్టుగా 3-4 మాటల్లో ప్రభావితం చేసిందని నేను భావిస్తున్నాను. మీతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా చాలా జాగ్రత్తగా పరస్పరం సంధానం ఉండాలని హెచ్చరిస్తున్నట్టు కూడా నా మాటలో ఉన్నదని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు. ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు సపోర్ట్ తెలపడానికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. అలాగే ఈ సభ ఏర్పాటు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్దలు దూలగంటి రంగారెడ్డి గారికి, జానారెడ్డి గారికి, హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి, జయవీర్ గారికి, మల్లు లక్ష్మి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, నాగార్జున రెడ్డి గారికి, వెంకటేశ్వర్లు గారికి, యాదగిరిరావు గారికి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారికి, ప్రభావతి గారికి, నాగార్జున గారికి, అందరికీ పేరు పేరు, అలాగే వేదిక కింద ఉన్న ప్రతి ఒక్క సిపిఎం కాంగ్రెస్ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లలో ముఖ్యంగా ఇండియా కూటమిగా ఎందుకు ఏర్పడ్డాం, దాని లక్ష్యం ఇప్పుడే రంగారెడ్డి గారు మనకు చెప్పారు. ఈ 10 ఏళ్ల నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి బీజేపీ ఫాసిస్ట్ పాలనలా ఎట్లయితే వ్యవస్థలు ప్రతి ఒక్క వ్యవస్థని చేతి గుప్పిట్లో పెట్టుకొని అందరికంటే ఎక్కువ నష్టపోయిన పార్టీల పరంగా ఎవరైనా ఉంటే అది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలే, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి తరుణంలో కొన్ని వ్యవస్థని కాపాడాలన్నా, ముఖ్యంగా కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు రాజకీయాల్లో ఉండాలన్నా, ఇలాంటి ఫాసిస్ట్ పాలన పోయి వ్యవస్థను పెట్టి అనుకోకే లాంటి వ్యవహారాలు పోవాలంటే ఇప్పుడు ఇండియా కూటమిలో భాగంగా ఇండియా కూటమి ఏర్పడి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దించితే కానీ మళ్ళీ మామూలు పరిస్థితులు, ప్రజాస్వామ్య పరిస్థితులు ఇండియా భారతదేశంలో ఉండవని దీంతోనే ఈ కూటమి ఏర్పాటు చేసి కూటమిలో భాగంగా ముందుకు పోతున్నాం. ఈ విషయం అంతా మీకు తెలిసిందే. కాబట్టి మీరందరూ కూడా మీ నియోజకవర్గాల్లో, మీ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి నాకు సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపించగలని నాకు మనవి. ఒక నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా మన నల్గొండ నుంచి పెద్ద నాయకులు నాగనారాయణ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మల్లు స్వరాజ్యం గారి వరకు, నారాయణరెడ్డి గారు కానీ ఇప్పుడున్న ఎంతో మంది నాయకులు నల్లగొండ నుంచి పెద్ద నాయకుల్ని తయారు చేసిన జిల్లా మన జిల్లా. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళల్లో ఎంతో కొంత నేర్చుకొని మంచి పేరు తెచ్చుకునే దానికి మీరందరూ నాకు సపోర్ట్ చేసి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నందుకు మీ అందరినీ కూడా, మీ లక్ష్యాన్ని కూడా నా ద్వారా చేరుతానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విషయాలు చూసుకుంటే మీకు అందరికీ తెలుసు, గ్రామీణ వాతావరణం ముఖ్యంగా నీళ్ళ సమస్యలే. దాంట్లో మన జిల్లాకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నది ఎస్ఎల్బిసి టన్నుల ఢిల్లీ ప్రాజెక్టు పూర్తి చేస్తే మన జిల్లాలో నీటి కరువు సమస్య ఇంచుమించుగా పూర్తిగా తొలగిపోతుంది. ఇందాక ప్రజల మీద నాకు అదే సజెస్ట్ చేస్తున్న మీరు ముఖ్యంగా ఆ లక్ష్యం పెట్టుకుని పనిచేయాలని.
కాబట్టి ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి ఒక్క నాయకులతోని, మన కమ్యూనిస్ట్ నాయకులతోని, మా కాంగ్రెస్ నాయకులతోని, ఉన్న వ్యక్తులతోని, జానారెడ్డి గారి లాంటి పెద్దల మార్గదర్శనంలో మీ అందరి పేరు నిలబెడుతుంది. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమస్కారం. సిపిఐ సిపిఎం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంపీ కాన్స్టిట్యూషన్ క్యాండిడేట్ రఘురెడ్డి గారికి మద్దతుగా ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే సిపిఐ సిపిఎం కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓన్లీ సిపిఎంనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సిపిఎం కార్యకర్తలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నా కథను గుర్తు చేస్తున్నారు రంగారెడ్డి గారు. నేను పెన్షన్ కిందలో అరపతి లక్ష్మీనారాయణ గారి శిష్యుడిగా పనిచేసిన గురుజాల నియోజకవర్గం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి మందపాటి నాగిరెడ్డి గారి మనవని నేను చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే ఆ భావంతో పనిచేసినాం. మేము కాంగ్రెస్ పార్టీలో పార్టీకి అధికంగా పనిచేసుకుంటూ చివరిలో కాంగ్రెస్ పార్టీలో చేరి నా చేతనైనంత వరకు పేదలకు ఎలా సాయం చేయాలా, పేదల అనగానే వర్గాలు ఎలా ముందుకు తీసుకురావాలా, నా చేతనైనంత వరకు చేసుకుంటూ ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో పనిచేస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క పేదవాడికి ధన్యవాదాలు తెలుపుతూ, మనందరం మొన్న జరిగిన ఎలక్షన్లో చిన్న చిన్న కామెంట్స్ వచ్చినా లేదా చిన్న చిన్న బాధలు వచ్చినా కానీ అలాంటి ఏ మనసులో పెట్టుకోకుండా మనందరం కలిసి పనిచేసి రఘువీరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపారు. ఎందుకంటే ప్రజలు జానారెడ్డి గారు ఉన్నారు. మనకు అన్ని విధాలుగా పార్టీకి అతీతంగా అన్ని రకాలుగా 2-3 సార్లు నేనే పొత్తులతో గెలిచిన రంగారెడ్డి విషయంలో జానారెడ్డి గారు ఎంతో కలిసిమెలిసి పనిచేసి అందరూ రంగారెడ్డి గారి నిలవాలనే ఉద్దేశంతో చేశారు. కాబట్టి అదేవిధంగా ఆయనకి మనం సంఘీభావం పెంచి రఘువీరెడ్డి అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరు పక్కన పెట్టుకొని మనసులో ఎలాంటి పని చేయకుండా, ఎలాంటి పెట్టుకోకుండా అందరూ కలిసి పనిచేసి రాబోయే ఎలక్షన్లలో కూడా పంచాయతీ కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మనందరం ఏకంగా ఒక ఐక్యమత్యం దొరికినట్టు పోరాడితే అందరం కలిసి పనిచేస్తే పేదవారికి ఎంతవరకు చేరాలి అంతవరకు చేయలేకుండా పనిచేస్తామని పని చేసుకున్నాను కూడా మనస్ఫూర్తిగా చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి అందరికీ ధన్యవాదాలు.